హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకు ఫ్రీగా శిక్షణ ఇస్తున్నారు హైదరాబాద్లో. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే ఎస్పెషల్లీ బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఫ్రీగా మనకు కోచింగ్ ఇస్తారు కాబట్టి అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఇది మళ్ళీ హైదరాబాద్ లొకేషన్లో ఇస్తున్నారు కాబట్టి సో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెళ్దాం మరి. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, ఎస్పెషల్లీ బ్యాంక్ జాబ్స్ ఉంటాయి కదా మనకు, సో దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే సో మంచి ఛాన్స్ అనమాట. మనకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. ఓకేనా, ఇది ఎక్కడ మళ్ళీ హైదరాబాద్ లొకేషన్లోనే మనకైతే ఇక కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇది ఎక్కడ ఏమిటి అంటే చూసుకుంటే మనకు బ్యాంక్ ఉద్యోగాలకైతే మనకు గిరిజన స్టడీ సర్కిల్ ఉంది కదా. సో గిరిజన స్టడీ సర్కిల్ యొక్క ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు మనకు. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకు వచ్చేసి గిరిజన స్టడీ సర్కిల్ ఉంది కదా, సో వీళ్ళైతే ఫ్రీగా అయితే మనకు బ్యాంక్ ఉద్యోగాలకైతే శిక్షణ అయితే ఇస్తున్నారు. సో ఇది ఎక్కడ అంటే మనకు మెయిన్గా ఐబీపీఎస్ నిర్వహించేటువంటి బ్యాంకు ఉద్యోగాలు ఉంటాయి కదా, బ్యాంకు పరీక్షలు ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి వీళ్ళైతే ఫ్రీగా అయితే మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా బీసీ వాళ్ళకు మనకైతే వీళ్ళకైతే మెయిన్గా యువతకు ఫ్రీగా అయితే మనకు ఒక ఈ బ్యాంక్ ఉద్యోగాలకైతే శిక్షణ అయితే ఇస్తున్నారు. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు తెలంగాణ గిరిజన స్టడీ సర్కిల్లో దాదాపు మనకు వీళ్ళు 75 రోజుల పాటు మనకైతే శిక్షణ ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో మనకు 75 days, ఓకేనా, 75 రోజులు అయితే మనకు వీళ్ళు ఫ్రీగా యొక్క బ్యాంక్ ఉద్యోగాల కోసం అయితే శిక్షణ అయితే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖ అయితే మనకు తెలపడం అయితే జరిగింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే మెయిన్గా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి పిఈటిసి శిక్షణ కేంద్రం ఉంది కదా. పిఈటిసి శిక్షణ కేంద్రంలో మనకైతే దాదాపు మనకు మే 20th నుంచి, ఓకేనా, మే 20th నుంచి ఇది మనకైతే ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. సో దాదాపు మనకు మరి ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి పిఈటిసి శిక్షణ కేంద్రంలో మనకు దాదాపు మే 20th నుంచి శిక్షణ కార్యక్రమాన్ని అయితే వీళ్ళకైతే ఇస్తున్నారు. సో ఇందులో దాదాపు మనకు వచ్చేసి 100 మంది అభ్యర్థులకైతే వీళ్ళు ఇవ్వనున్నారు. దాదాపు 100 మందికి అయితే వీళ్ళు ఫ్రీగా శిక్షణ అయితే ఇవ్వనున్నారు. గుర్తుపెట్టుకోండి, 100 మందికి అయితే ఒక శిక్షణ అయితే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మనకు గిరిజన సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్ వాళ్ళైతే తెలపడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి ఇందులో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి అది చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఈ శిక్షణలో మనకు వచ్చేసి మెయిన్గా దాదాపు మనకు మరి ఎవరెవరికి ఎన్ని సీట్లు ఉంటాయంటే ఎస్టీలకు వచ్చేసి దాదాపు మనకు 75 సీట్లు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎస్టీలకు 75 సీట్లు, ఎస్సీలకు వచ్చేసి దాదాపు మనకు 15 సీట్లు ఉన్నాయి, బీసీలకు వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి 10 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా వచ్చేసి మనకు 100 మందికి అంటే 100 సీట్లు అనుకోరాదు, ఈక్వల్ టు 100 సీట్లను వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదనమాట. ఎస్టీలకు 75 సీట్లు ఉన్నాయి, ఎస్సీలకు 15 సీట్లు, బీసీలకు వచ్చేసి 10 సీట్లు చొప్పున దాదాపు 100 మందికి 75 రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రీగా అయితే శిక్షణ అయితే ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్ వాళ్ళైతే తెలపడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి పిఈటిసి శిక్షణ కేంద్రంలో, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మరి దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. అర్హులైన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో తప్పకుండా అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఈ అప్లికేషన్ డేట్ కూడా మనకు వచ్చేసి మనకు ఈ నెల 28 నుంచి అంటే ఏప్రిల్ 28 నుంచి దాదాపు మనకు మే 7th వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే వేసుకోవాలి. ఓకే, మే 7th. సో ఈ లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ డేటు, సో ఇది లాస్ట్ డేటు. సో ఏప్రిల్ 28 నుంచి మే
7th లోపు మీరైతే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ టైంలోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఇందులో వాళ్ళు మెయిన్గా తర్వాత సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే సో దీనికి మీరు కనుక అప్లికేషన్ చేయాలి అంటే మరి మనకు ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దీనికి సంబంధించి అర్హతలు కొన్ని పెట్టారు వీళ్ళు. సో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు దీనికి అప్లికేషన్ చేయాలి అనుకుంటే ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి వార్షిక ఆదాయం ఉంటుంది కదా, ఇన్కమ్ అంటాం కదా, వార్షిక ఆదాయం దాదాపు మనకు 3 లక్షల బిలో అయితే ఉండాలి. ఓకేనా, 3 లక్షల బిలో అయితే మీ యొక్క వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయము 3 lakhs అయితే దాటకూడదు. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ యొక్క ఫ్రీ శిక్షణ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ మరి ఏ విధంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే వెబ్సైట్ లింక్ వచ్చేసి https స్టడీ సర్కిల్, నేను ఇది మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, cgg.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఈ యొక్క April 28th నుంచి స్టార్ట్ అయింది, May 7th వరకు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. నేను చెప్పినటువంటి ఎస్టీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీలకు ఎన్ని సీట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. సో వార్షిక ఆదాయం కూడా 3 lakhs దాటకూడదు మీ యొక్క ఇన్కమ్. అదొకటి చూసుకొని అప్లికేషన్ చేయండి. హైదరాబాద్ లొకేషన్లో అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్రీగా బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దీనిలోకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు దాదాపు 75 days వరకు అయితే మీకు ఫ్రీగా అయితే కోచింగ్ అయితే ఇస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మరిన్ని వివరాలకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మరిన్ని వివరాలకు మనము వాళ్ళ కాంటాక్ట్ కూడా చేయొచ్చు. మరిన్ని వివరాలు మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా వివరాలు కావాలంటే దాదాపు మనకు వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో 040-275-40140 ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా మరిన్ని డౌట్స్ ఉంటే నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని ఇన్ టైం లోపు అప్లికేషన్ చేయండి. మనకు 28th నుంచి స్టార్ట్ అయింది, May 7th లాస్ట్ డేట్ అనమాట. అదొక గుర్తుపెట్టుకోండి, May 7th లాస్ట్ డేటు. ఓకేనా, సో ఈ డేట్ లోపు అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ, ఎవరైతే ఎస్పెషల్లీ బ్యాంక్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అనమాట. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.